వెల్కమ్ టు న్యూస్ 360. దిస్ ఇస్ భవానీ. కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయి ఆర్థోపెడిక్ సర్జన్ సదస్సును ఘనంగా నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లా ఆర్థోపెడిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సెమినార్లో దేశంలో వివిధ ప్రాంతాలకి చెందిన వైద్యాధికారులు, నిపుణులు, పీజీ డాక్టర్స్ విద్యార్థులు అధిక సంఖ్యలో ఇందులో పాల్గొన్నారు. మోకాలి శస్త్రచికిత్సతో పాటు ఇతర బాడీ పార్ట్స్ చికిత్స చేయడానికి ఉపయోగించే పరికరాలను వివిధ 50 స్టాళ్లలో కూడా ప్రదర్శిస్తున్నారు. అవి మనం కూడా చూద్దాం రండి. పీజీ వైద్యులు కదా మీరు కూడా. సో ఇక్కడ ఫస్ట్ టైం కరీంనగర్లో పెట్టారు. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఎప్పుడు పెద్ద పెద్ద సిటీస్లో పెట్టడం చూసాము, అక్కడ జనసంచారం ఎక్కువగా కూడా ఉంటుంది. సో కరీంనగర్లో ఫస్ట్ టైం ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ బాగుంది చాలా కరీంనగర్లో. లాస్ట్ టైం హైదరాబాద్లో పెట్టారు. కరీంనగర్లో కూడా అన్ని ఫెసిలిటీస్ అంత అరేంజ్మెంట్స్ అంతా బాగుండింది. మేము లాస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే వచ్చాము. కేసెస్, ప్రెజెంటేషన్స్, పోస్టర్స్ అంతా చాలా మంచిగా ఉంది. మంచిగా ఉంది. ఖమ్మం మమతా కాలేజ్ నుంచి వచ్చాను. ఓకే. సో అంటే వచ్చిన వాళ్ళు కూడా చూస్తున్నారు కదా, ఆర్థోపెడిక్కి సంబంధించి పరికరాలు ఎలా ఉన్నాయి ఏంటని మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళు ఏమైనా చెప్తున్నారా? కొంతమంది భయపడుతుంటారు కదా, ఓ ఇలా ఉన్నాయా అని. యాక్చువల్లీ యాజ్ ఎ పీజీ స్టూడెంట్స్గా మాకు అవన్నీ నేర్చుకోవడానికి, చూడడానికి అంత మంచిగా ఉంది. మాకు ఎగ్జామ్స్లో కూడా యూజ్ అవుతాయి. అందరూ సీనియర్స్, ప్రొఫెసర్స్ అందరు వచ్చారు. అండర్ వాళ్ళ గైడెన్స్ అన్ని నేర్చుకోవడం. గురువారెడ్డి సార్ కూడా వచ్చారు. చాలా బాగుంది. అందుకే చాలా గొప్ప అవకాశం మనకి. రకరకాల ఇప్పుడు ఆర్థోపెడిక్ సర్జరీ అంటే జస్ట్ ఓన్లీ ఎముకలతోనే డీల్ చేసేదే కాదు. దీన్ని మించి ఇంకా రకరకాలు, ఇప్పుడు తొంటి మార్పిడి కావచ్చు, లేకపోతే మోకాలు మార్పిడి కావచ్చు, చేతికి జరిగే సర్జరీలు కావచ్చు, ఇందులో జరిగిన అప్డేట్స్ కావచ్చు. ఇది ఒక గొప్ప అవకాశంగా కోరుకుంటున్నాము. యా, ఇట్ వాజ్ ఎ నైస్ ఆపర్చునిటీ. కరీంనగర్లో ఫస్ట్ టైం నిర్వహిస్తున్నారు ఇంత ఈ స్థాయిలో. సో ఎలా అనిపిస్తుంది? యా, ఇట్ వాజ్ నైస్ యాక్చువల్లీ చెప్పాలంటే. కరీంనగర్ అనే దానికి అంటే ఇప్పుడు ఇంతమంది డాక్టర్స్ ఇక్కడికి వచ్చి చేస్తున్నారంటే ఆబ్వియస్లీ ఇట్ వాజ్ నైస్, బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ ఇట్ వాజ్ వెరీ నైస్లీ డెవలప్డ్. సో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. నైస్. హాయ్ అండి, నేను డాక్టర్ సంతోష్ని నేమూరి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ అమోర్ హాస్పిటల్స్, కూకట్పల్లి, హైదరాబాద్. నేను టోసాలో తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ ఉమెన్స్ వింగ్కి స్టేట్ రిప్రజెంటేటివ్ అండి. అయితే మాకు లాస్ట్ ఇయర్ ఈ అవకాశం ఇచ్చారు. ఇట్లా తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్లో ఈ మధ్యలో మీరు చూస్తుంటారు ఉమెన్ కూడా గ్రో అవుతున్నారు. ఉమెన్స్ ఆడవాళ్ళు కూడా ఆర్థోపెడిక్ సర్జన్స్ అవుతున్నారు. ఇంతకు ముందుకు ఇది లేకుండే. అయితే ఇప్పుడు మాకు టోసాలో ఈ అవకాశం ఇస్తున్నారు. ఒక ఉమెన్స్ వింగ్ సపరేట్ సెషన్ కూడా మాకు కండక్ట్ చేసుకునే అవకాశం ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉంది మాకు. ఇది టోసాకాన్ అనేది ఒక పెద్ద ఆర్గనైజేషన్ అండి, తెలంగాణ ఆర్థోపెడిక్ అసోసియేషన్ సంబంధించింది. ఇది ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ప్లేస్లో జరుగుతుంది. ఇది ఫస్ట్ టైం కరీంనగర్లో జరుగుతుంది. सो दिस इज़ अ बिग थिंग इन करीमनगर. जापान की कंपनी है जो कि भारत में आई है और हम 3D बेस प्रोस्थेटिक लेग्स बनाते हैं पेशेंट्स के लिए जिनका पैर का एम्पुटेशन होता है, सर्जरी होती है, पैर नहीं रहता, उनके लिए आर्टिफिशियल लेग्स बनाते हैं. सो ये हमारा बेसिक लेग है जो हम ट्रेडिशनल वे से हट के 3D स्कैनर यूज़ करते हैं. हमारा स्कैनर है जिससे हम स्कैन करते हैं पेशेंट को. इंस्टेड ऑफ यूजिंग कास्टिंग पीओपी की जगह हम 3D स्कैनर से स्कैन करके मॉडल करते हैं सॉकेट को और ऐसे हम लेग्स बनाते हैं. बस बिलो नी और अबव नी दोनों हैं. घुटने से नीचे का पैर और घुटने से ऊपर का पैर जो कि हम प्रोवाइड करते हैं
सबसे इकोनॉमिक में और सबसे कन्वीनियंट और सबसे अच्छी फिटिंग के साथ। थैंक यू। సో మనం ఇక్కడ జాన్సన్ అండ్ జాన్సన్ సర్జికల్ టెక్నాలజీస్ దగ్గర ఉన్నాము. ఇది ఒక స్టాల్ అన్నమాట, 50 స్టాళ్ళల్లో. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మీ పేరు? జితేందర్ మేడం. జితేందర్. చెప్పండి అసలు ఏంటి జాన్సన్ అండ్ జాన్సన్ సర్జికల్ టెక్నాలజీ? సో ఇందులో వచ్చేసి మనకు సూచరింగ్ టెక్నిక్ ఉంటుంది. సో డిపెండ్ అపాన్ ద డాక్టర్స్, అంటే ఇప్పుడున్న పీజీ డాక్టర్స్ కూడా నేర్చుకోవడానికి అన్నట్టుగా మనం ఇది రెప్లికాస్ తీసుకొచ్చాం. ఈ రెప్లికాస్ అనేటివి సో డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడ్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ అండ్ పాయింటింగ్, ఎడ్జెస్ కటింగ్స్, సో ఇలాంటివి ఉంటాయి. సో దిస్ ఈస్ ద కటింగ్ నీడిల్స్ అన్నట్టు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కటింగ్ నీడిల్స్ అండ్ రివర్స్ కటింగ్ నీడిల్స్ అంటారు వీటిని, అండ్ మల్టిపుల్ పాసెస్ నీడిల్స్. సో దీని బేస్డ్ ఆన్ దీస్, సో డాక్టర్స్ వాళ్ళ డిపెండ్ అపాన్ ద థింగ్స్, వాళ్ళు ఏ విధంగా ఎట్లా చేస్తున్నారు అనేది దాన్ని బట్టి వాళ్ళు మూవ్ ఆన్ అవుతూ ఉంటారు. సో దిస్ ఇందులో బేస్ చేసుకుంటే సో మనం ఇక్కడ ఈ సూచరింగ్ టెక్నిక్ అనేది ఇలా చూసుకుంటారు. ఈ సూచరింగ్ టెక్నిక్ ఇలా చూసుకున్నాక సో డాక్టర్స్ ఏంటంటే ఇది వర్కౌట్ అవుతుందా లేదా అన్నట్టుగా వాళ్ళకి డెమాన్స్ట్రేట్ చేయడానికి నీడిల్ హోల్డర్స్ తోటి సో మనం ఇలా బైటింగ్ తీసుకొని చేసి చూపిస్తామండి. యాక్చువల్లీ ఇది చిన్నగా ఉంది, సో పెద్ద సైజ్ అంటే ఇంకా బాగుంటుంది. సో దిస్ ఈస్ ద టెక్నిక్. సో ఇందులో వచ్చేసి మనకి ఇది స్పైరల్గా ఉంటుంది, సో నాటింగ్ లెస్ అన్నట్టు. సో ఇప్పుడు ఈ కాలానికి ఏంటంటే ఈ జనరేషన్కి చాలామందికి అవేర్నెస్ నాటింగ్ టెక్నిక్ కాకుండా నాటింగ్ లెస్ టెక్నిక్కి మనం చాలా ప్రిఫర్ చేస్తున్నాం మనం. సో దిస్ ఈస్ ద థింగ్. అండ్ ఇందులో వచ్చేసి మనకు చాలా వేరియేషన్స్ ఉంటాయి, ఆర్థో కానీ గైనిక్ కానీ. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి ఇందులో. మనం దాన్ని వివిధ రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు, అంటే బేస్డ్ ఆన్ డాక్టర్స్కి మనం చేసుకోవచ్చు. ఆర్థోపెడిక్ మాత్రమే ఎందుకు నిర్వహిస్తున్నారని అనుకోవాలి? యాక్చువల్లీ ఆర్థోపెడిక్ అని కాదు మేడం, యాక్చువల్ సార్ వాళ్ళు అసోసియేషన్లో ఉన్నారు. సో దాన్ని బట్టి వాళ్ళు రమ్మన్నారు, ఇన్వెస్ట్మెంట్ ఎట్లా ఉంది ఏంది మీరు ఎలా చేస్తున్నారు, మీరు కూడా డెమాన్స్ట్రేట్ చేస్తే బాగుంటుంది కదా, పీజీస్ వస్తారు కదా మీ దగ్గరికి అంటే ఓకే సార్ వీ విల్ కమ్ అని చెప్పి నిన్న లాస్ట్ 2 days బ్యాక్ నుంచి మేము వచ్చి ఉన్నాము. మా సూపీరియర్స్ కూడా వచ్చారు, పెద్ద డాక్టర్స్ కూడా వచ్చారు. సో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము, డెమాన్స్ట్రేషన్ చూపించాము. సో వాళ్ళకి నచ్చింది, వాళ్ళు అడుగుతున్నారు ప్యాకింగ్ ఒక డెమాన్స్ట్రేషన్ టైప్ ఆఫ్ ఇంకొక మామూలుగా డెమాన్స్ట్రేషన్ నేను పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా వాళ్ళు అడుగుతూ ఉంటున్నారు. సో ఓకే సార్ అని చెప్పాము, దట్స్ గుడ్. అండ్ ఇందులో వచ్చేసి డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి. ఇందులో వచ్చి ట్రామా కేసెస్ కానీ, రోబోటిక్స్ కానీ, ఇంకా హిప్ రిప్లేస్మెంట్ కానీ, క్యానులాస్ కానీ చాలా ఉంటుంది. ఇది వచ్చేసి ఆర్థోపెడిక్ సెగ్మెంట్ అండి. ఇందులో జాన్సన్ అండ్ జాన్సన్ నుంచి ఇందులోకి వచ్చేసి మనకు ఎథికాన్ అనే డివిజన్ వచ్చేసి సూచర్స్ అండి. సూచర్స్ అనేటివి ఇలాంటివి అంటే మనకు సర్జరీ అయిపోయాక మన స్కిన్ని సూచర్ చేస్తాం థ్రెడ్తో, సో దాన్ని సూచర్స్ అని అంటారు. సో దీనిలో మల్టిపుల్ సెగ్మెంట్ ఆఫ్ సూచర్స్ ఉన్నాయి. అది కాకుండా మనకు ఆర్థోపెడిక్ సంబంధించి వెముకలు విరిగినప్పుడు దానికి రిడక్షన్ చేసేసి ప్రాపర్గా దానిపైన ప్లేట్ ఒకటి ఇంప్లాంట్ అని అంటారు, వాటిని కూడా ప్లేస్ చేస్తారు. సో దట్ ఆఫ్టర్ ఏ డ్యూరేషన్ ఆఫ్ అరౌండ్ 6 to 8 weeks తర్వాత అది ఇంప్లాంట్ రిమూవ్ చేసేసి బోన్ హీల్ అయిందో చెక్ చేస్తారు. సో ఇంప్లాంట్ అనేది జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ. సో ఒక్కొక్క ఫ్రాక్చర్కి డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ఇంప్లాంట్స్ యూజ్ చేస్తారు. Hello, my name is Tanu Sharma. I'm the regional head for Instalim India for Hyderabad. So today we are representing in TOSACon, we are representing Instalim India. So I'm really grateful to Bagari Swami sir also for giving us this opportunity to represent, to put a stall here so that we can reach out to more doctors, more patients, and also the organizing team who helped us a lot for this stall and for marketing, for showing the patients and to show the doctors how we are doing it, what are the technologies we are introducing in India. So this is the first 3D printed leg in India. So yeah, I'm really happy. I'm thankful to the TOSACon team, the entire team. Yeah, thank you so much.
ఇది ప్రతి సంవత్సరం తెలంగాణ ఆర్థోపెడిక్ డాక్టర్స్ అందరూ కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటాం, యాన్యువల్ కాన్ఫరెన్స్. ఇది తప్పనిసరిగా ప్రతి వాళ్ళు అటెండ్ అవ్వాల్సింది, ఎందుకంటే చాలామంది కలుస్తాం, లేటెస్ట్ ట్రీట్మెంట్స్ డిస్కస్ చేసుకోవటం, తర్వాత యంగ్స్టర్స్కి ఇన్స్పిరేషన్ ఇవ్వడం, తర్వాత మేము చేసిన తప్పులు నేర్చుకోవటం, మళ్ళీ చేయకుండా వినటం. సో అలా చాలా ప్రాపగేషన్ ఆఫ్ ద నాలెడ్జ్కి చాలా ఇంపార్టెంట్ ఈ కాన్ఫరెన్స్లు. సో ఈసారి కరీంనగర్లో చేయటం, తర్వాత అద్భుతంగా మంచి కాన్ఫరెన్స్ హాలు మంచి ఏర్పాట్లతో చేశారు. సో ఇది ప్రతి సంవత్సరం తప్పక ప్రతి ఆర్థోపెడిక్ డాక్టరు అటెండ్ అవ్వాల్సిన కాన్ఫరెన్స్. దట్స్ డెఫినెట్లీ అలా జరగాల్సిందే, ఎందుకంటే తెలంగాణ అంటే హైదరాబాద్ ఒక్కటే కాదు, బోల్డ్ అని ప్లేసులు ఉన్నాయి. నాట్ ఓన్లీ అకాడమిక్, చూడాల్సిన ప్లేసులు బోల్డ్ ఉన్నాయి. సో ఈ రకంగా ప్రతి ప్లేసు హైలైట్ అయితే తెలంగాణ రాష్ట్రం మొత్తానికి ఉపయోగకరమైన విషయం అది. అంటే పీజీ వైద్య విద్యార్థులు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సుమారు 50 స్టాళ్ళ వరకు అయితే ఇక్కడ ఉన్నాయి. సో వాటికి సంబంధించి అవగాహన ఎలా చెప్తున్నారు, అలాగే నూతన చికిత్సా విధానం ఆర్థోపెడిక్కి సంబంధించి ఎలా వచ్చింది అందుబాటులో? అదే పీజీ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు తెలంగాణలో బోల్డ్ అని మెడికల్ కాలేజ్ ఉన్నాయి, వందల మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉన్నారు. మేము చదువుకునే రోజుల్లో మొత్తం 2 రాష్ట్రాల ఆంధ్ర తెలంగాణ కలిపి 7 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇప్పుడు కనీసం 70 పైన ఉన్నాయి. సో కాబట్టి ఇంతమంది పీజీలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ నేర్చుకోవడానికి, ఏ డాక్టర్లు ఎవరి దగ్గర ఎట్లా చేస్తున్నారో తెలుసుకోవడానికి ఇది మంచి వేదిక. అట్లానే స్టాల్స్లో కూడా కొత్త ఎక్విప్మెంటు, ఎందుకంటే ఆర్థోపెడిక్స్లో చాలా ఎక్విప్మెంట్స్ కూడా కావాలి. సో ఆ ఎక్విప్మెంట్స్ ఎగ్జిబిట్ చేస్తుంటారు, కొత్త డ్రగ్ మాలిక్యూల్స్. సో ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఇది ఒక మంచి వేదిక. నేను స్పైన్ సర్జన్ అండి. నా పేరు డాక్టర్ సూర్యప్రకాష్ రావు. ఓకే, సూర్యప్రకాష్ గారు, ఇప్పుడు ఫస్ట్ టైం కరీంనగర్లో ఈ జాతీయ సదస్సు అయితే నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? అంటే పీజీ విద్యార్థులు కూడా వచ్చారు కదా, వాళ్ళకి ఎలాంటి అవగాహన కల్పిస్తుంది? ఈ సదస్సు ఏదైతే జరుగుతుందో అంతర్జాతీయ లెవెల్లో జరుగుతుందండి. చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు. చాలామంది ప్రముఖులందరూ వచ్చారు, వారి విజ్ఞానాన్ని పంచుకుంటున్నారు. ఎస్పెషల్గా ఆర్థోపెడిక్లో జాయిన్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఇనీషియల్ స్టేజెస్లో ఇటువంటి సదస్సుల్లో స్పీకర్స్కి ఎక్స్పోజ్ అవడం వల్ల వాళ్ళకి చాలా జ్ఞానం రావడం కూడా కాదు, దాంతోపాటుగా ఇంకా మంచి డెప్త్లోకి వెళ్ళి ఇంకా ఆ సబ్జెక్ట్ని బాగా నేర్చుకోవడానికి మంచి ప్రోత్సాహం లభిస్తుందండి. సో అందువల్ల యూజువల్గా మేము ఈ కాన్ఫరెన్సెస్లో పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి రిజిస్ట్రేషన్ కూడా చాలా తక్కువ అమౌంట్లో ఫీజు ఉంటుంది. సో డెఫినెట్గా ఇది వాళ్ళకి చాలా ఉపయోగము. అండ్ ఇక్కడ కరీంనగర్లో జరగడం అన్నది చాలా విశేషం. నమస్తే డాక్టర్ జయప్రసాద్ గారు, ఇప్పుడు ఈ జాతీయ స్థాయి సదస్సు ఇప్పుడు ఫస్ట్ టైం కరీంనగర్లో నిర్వహించడం పట్ల మీ అభిప్రాయం తెలియచేయండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జయప్రసాద్. ఇది 9వ తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ యాన్యువల్ కాన్ఫరెన్స్. ఇది ఫిబ్రవరి 1 నుంచి 4వ తేదీ మధ్యలో జరుగుతుంది. ఇక్కడ కరీంనగర్ పట్టణంలో జరుగుతుంది. ఇది డాక్టర్ మోతిలాల్ గారు, డాక్టర్ బంగారు స్వామి గారు ఇద్దరి ఆధ్వర్యంలో ప్రపంచ ప్రఖ్యాతి స్టేజ్లో ఈ యొక్క కాన్ఫరెన్స్ ఇక్కడ జరగడము చాలా సంతోషకరము. తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది వైద్యులు, ఆర్థోపెడిక్ సర్జన్స్ ఇక్కడికి వచ్చి కొత్త విషయాలు కానీ, తర్వాత వాళ్ళ యొక్క రీసెర్చ్ కానీ, తర్వాత కొత్త టెక్నిక్స్ కానీ, టెక్నాలజీ కానీ నేర్చుకోవడము. తర్వాత ఈ విషయంలో డాక్టర్ మోతిలాల్ గారు కానీ, డాక్టర్ బంగారు స్వామి గారు కానీ ఈ పట్టణంలో కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఆర్గనైజ్ చేయడము చాలా సంతోషకరమైన విషయము. వారికి మొట్టమొదటిగా నేను వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అదేవిధంగా నేను స్పోర్ట్స్ సర్జన్, స్పోర్ట్స్ నీ అండ్ షోల్డర్, అదర్ జాయింట్స్ ఆల్సో, లిగమెంట్ రీకన్స్ట్రక్షన్స్ కానీ, కార్టిలేజ్కి సంబంధించినటువంటి డ్యామేజెస్ ఉంటే వాటికి సంబంధించిన కానీ దానికి సంబంధించిన వైద్యుని. సో ఈ ఆపరేషన్లు నేను ఎక్కువగా చేస్తుంటాను, దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎక్కువ చేస్తాను. అంటే సార్, అంటే దీనికి సంబంధించి ఇప్పుడు మీరు చెప్తున్న దానికి సంబంధించి నూతన చికిత్సా విధానం ఏ విధంగా అందుబాటులో ఉంది? సో ఇది చాలా అడ్వాన్స్ అయిపోయిందండి. ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ తర్వాత స్పోర్ట్స్ ట్రీట్మెంట్ అనేది చాలా అడ్వాన్స్ అయిపోయింది. ఇంతకుముందు చాలా ఓపెన్ చేసేవాళ్ళు. ఇప్పుడు కీహోల్ సర్జరీస్ అంటే ఒక దుర్బిణితో చిన్న రంధ్రంతో చేయడం జరుగుతుంది, లేజర్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్. సో మనకేంటంటే దీనివల్ల అడ్వాంటేజ్ అంటే మార్నింగ్ వచ్చేసేసి ఈవినింగ్ మనము హాస్పిటల్ నుంచి వెళ్ళిపోవచ్చు, చాలా తక్కువ ఖర్చుతో జరుగుతుంది. అదేవిధంగా నొప్పి కానీ చాలా తక్కువగా ఉంటుంది నొప్పి. అదేవిధంగా దీనికి సంబంధించిన డబ్బులు
చాలా తక్కువగా అవుతాయి, ఎందుకంటే ఓన్లీ 1 డే ఉండాల్సి వస్తుంది. సో ఇలాంటి చాలా అడ్వాంటేజెస్ ఈ క్యూఓల్ సర్జరీస్లో, అంటే ఆర్థ్రోస్కోపీ సర్జరీస్లో ఒక్కరోజు అంటే మార్నింగ్ వచ్చేసేసి ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. ఓకే, మోతిలాల్ గారు నమస్తే అండి. నమస్కారం. మోతిలాల్ గారు ఇప్పుడు కరీంనగర్లో ఫస్ట్ టైం నిర్వహిస్తున్నారు ఈ స్థాయిలో భారీగా సదస్సు. సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుందండి. ఇట్లాంటి కాన్ఫరెన్సెస్ హైదరాబాద్ లెవెల్లో జరిగే కాన్ఫరెన్స్ కరీంనగర్లో జరగడం అనేది పెద్ద ఎత్తున మేమందరం కష్టపడి సక్సెస్ చేసాం. అంటే హైదరాబాద్లో ఎప్పుడు నిర్వహిస్తుంటారు ఇంత పెద్ద పెద్ద సదస్సులు. సో కరీంనగర్లోనే ఎందుకు? అది ఆర్థోపెడిక్ సంబంధించి అంటే పెరిఫెరీకి పోయి అందరికీ ట్రైనింగ్, ట్రీట్మెంట్, కొత్త ఇన్నోవేషన్, వేరే వేరే ట్రైన్డ్ డాక్టర్, డిఫరెంట్ హాస్పిటల్స్, అంటే స్టేట్లో కానీ అదర్ స్టేట్లో కానీ వాళ్ళు షేర్ చేసుకుంటున్న నాలెడ్జ్ కాబట్టి వీళ్ళకి మేము ట్రాన్స్మిట్ చేస్తాం. పీజీస్ ఉన్నారు ఇక్కడ, 3 మెడికల్ కాలేజెస్ ఉన్నారు. వాళ్ళకి లేటెస్ట్ టెక్నిక్స్ మీద వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి వాళ్ళు ఫాలో అవుతారు వాళ్ళు. అంటే పీజీ విద్యార్థులు కూడా ఇందాక చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి సుమారు 50 స్టాళ్ళ వరకు చూడడం, పెద్ద పెద్ద డాక్టర్స్ మధ్య ఉండి ఒక అవగాహన కల్పించడం, వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉందండి. ఆ దృశ్యం మాకు దక్కడం చాలా సంతోషంగా. పాత్రికేయ మిత్రులందరికీ మా ధన్యవాదాలు. మా టోసా కాన్ఫరెన్స్ 2024 9వ రాష్ట్ర సదస్సును రోజువారీగా ప్రజలకు నివేదిస్తున్నందుకు మేము చాలా మీకు రుణపడి ఉంటాం. అదేగాక ఈ కాన్ఫరెన్స్ అనేది ఇది 2వసారి కరీంనగర్లో అవడం. ఆర్థోపెడిక్ సర్జన్స్ కాన్ఫరెన్స్ 2వసారి. అది అదే సంయుక్త ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం చేశాము. అది 2009లో. అందులో నేను అప్పుడు ట్రెజరర్గా, మోతిలాల్ సార్ గారు ఉన్నారు. ఇవందరు ఇప్పుడున్న దాదాపు ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్లో 50% అప్పుడు కూడా ఉన్నారు. అంటే నరసింహులు గారు ఇప్పుడు అంటే వివిధ రాష్ట్రాల నుంచి డాక్టర్స్ వచ్చినట్టు తెలుస్తుంది. సో సుమారు ఎన్ని రాష్ట్రాల డాక్టర్లు హాజరయ్యారు? మామూలుగా అయితే మనకి ఎట్లా అంటే చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల డాక్టర్లు అయితే చాలామంది వచ్చారు. తమిళనాడు నుంచి చాలామంది గెస్ట్ స్పీకర్లు వచ్చారు. మహారాష్ట్ర నుంచి గెస్ట్ స్పీకర్లు వచ్చారు. వాళ్ళు లైవ్ సర్జరీ వర్క్ షాప్ చేసినప్పుడు లైవ్ సర్జరీ కూడా చేశారు. కర్ణాటక నుంచి ఉన్నారు, తర్వాత ఒడిస్సా నుంచి కొందరు వచ్చారు. మా బాంబే నుంచి, పూనా నుంచి కూడా వచ్చి లైవ్ సర్జరీ చేసిపోయారు. కాబట్టి మేము వాళ్ళ ద్వారా నేర్చుకోగలిగాం. ఎందుకంటే కొన్ని మా ప్రైవేట్ ప్రాక్టీస్లో రెగ్యులర్గా మేము చేసే కొన్ని ఉంటాయి, దైనందిన కార్యక్రమాలను దాటి మేము కొన్ని నేర్చుకోలేకపోతాం. అందులో నుంచి కొంచెం ఆట విడుపుగా మేము హైదరాబాద్ పోయి నేర్చుకోవాలంటే మేబీ ఒక వారం 10 రోజులు పట్టే ఛాన్స్ ఉంటుంది. అది చేసుకోలేము. కాబట్టి వాళ్ళే ఇక్కడికి వచ్చి మాకు నేర్పడం వల్ల మేము నేర్చుకొని మా పేషెంట్లకి ఆ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఒక ఆస్కారం కలుగుతుంది అనేది, అందువల్ల మేము కూడా సంతోషిస్తాం. ఎందుకంటే మేము సీనియారిటీ అయినా కూడా చేయలేము. అంటే 10 రోజులు ఇడిచిపెట్టిపోవడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ అమ్మా. అట్లా అందుకని మేము కూడా హ్యాపీ, వెరీ హ్యాపీ. ఓకే సార్, అలాగే పీజీ విద్యార్థులు కూడా సుమారు ఎంతమంది హాజరయ్యారు అనుకుంటా? పీజీ విద్యార్థులకు ఇప్పుడు పరిస్థితుల్లో కంపల్సరీ ఉన్నదమ్మా. ఎందుకంటే వాళ్ళు పోస్టర్ అన్న ప్రజెంట్ చేయాలి, పేపర్ అన్న ప్రజెంట్ చేయాలి. 2 ప్రజెంట్ చేస్తే వాళ్ళకు పీజీ ఎగ్జామ్ రాయడానికి అర్హత దొరుకుతుంది. లేదంటే ఇంతకుముందు అలాంటి పరిస్థితి లేనప్పుడు ఎవరు కూడా పట్టించుకోకపోయేవాళ్ళు. ఎందుకంటే రీసెర్చ్ కానీ, అనాలిసిస్ కానీ, పేపర్ ప్రజెంటేషన్ చేయడం కానీ వాళ్ళకు అదొక హాబీ లాగా ఉండకపోతుండే. ఏదో కొందరే చేసేవాళ్ళు అకాడమిక్గా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఇప్పుడు అకాడమిక్గా ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్ ఉండాలి. అందరూ ప్రతిదీ నేర్చుకోవాలి, ప్రతిదీ ముందుకు పోవడానికి ఛాన్స్ తీసుకోవాలి. అది లేకపోతే వాళ్ళని ఎగ్జామ్ రాసే అర్హత ఉండదు. అది ఎందుకంటే మొదటి నుంచే ఇన్నోవేటివ్ ఐడియాస్ రావడము, క్లినికల్ క్వాలిటీస్ డెవలప్ కావడము, ప్రజల కోసం
ఇంకా మంచి మంచి మెథడ్స్ నేర్చుకొని డెవలప్ చేయాలనేది ఒక కాంపిటేటివ్ స్పిరిట్. ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద వైద్యుల మధ్య అవగాహన కల్పించుకోవడం అనేది కూడా ఒక లక్కనే చెప్పాలి. వాళ్ళకు ఉన్న ఆ అదృష్టాన్ని వాళ్ళు మంచిగా ఉపయోగించుకుంటే వాళ్ళు ముందుకెళ్తారు. వెళ్ళేదంటే ఎవరమేం చేస్తాం, ఎవరి అదృష్టానికి వాళ్ళే బాధ్యులు కదా. థ్యాంక్ యూ నరసింహులు గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. హాయ్ సార్, వంశీధర్ రెడ్డి గారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ జాతీయ స్థాయిలో సదస్సు కరీంనగర్లో ఫస్ట్ టైం నిర్వహిస్తున్నారు. చాలా వివిధ రాష్ట్రాల నుంచి డాక్టర్లు అలాగే పీజీ విద్యార్థులు కూడా చాలామంది హాజరయ్యారు. సో ఈ సదస్సు ఎలా అనిపిస్తుంది? ఈ సదస్సు ఇలా కండక్ట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంత పెద్ద ఎత్తున కండక్ట్ చేయడానికి కూడా చాలా కృషి కావాలి. అందరి కృషితో మేము చాలా బాగా చేయగలుగుతున్నాము. మేము మా ప్రోగ్రామ్స్ ఏవైతే అంటే మా టాపిక్స్ కానీ వాళ్ళకి ఏదైతే టీచ్ చేయాలనుకున్న టాపిక్స్ వాళ్ళందరికీ ఆ టాపిక్స్ అన్ని ముందు నుండే వాళ్ళకి పబ్లిష్ చేసాము. 2-3 months నుండి వాళ్ళ టాపిక్స్ అంటే చూసి మాకు ఈ టాపిక్స్ బాగున్నాయని చెప్పేసి ఎక్కువ మంది నాట్ ఓన్లీ పీజీ విద్యార్థులు, బయట ఆల్రెడీ పాస్డ్ అవుట్ ప్రాక్టీసింగ్ వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. దే వాంట్ టు అప్డేట్ దేర్ నాలెడ్జ్. ఆ అప్డేట్ కోసం మేము అరేంజ్ చేసిన సదస్సుకు రావడం అనేది మాకు చాలా సంతోషకరమైన విషయం. రేపు ప్రొద్దున మేము గర్వించగల విషయం. రేపు ప్రొద్దున చాలా చోట్ల కరీంనగర్లో ఇంత పెద్ద ఎత్తున కాన్ఫరెన్స్ జరిగింది అనే విషయం అయితే ఒక 10 years వరకు అయితే గుర్తుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, సో పీజీ విద్యార్థులకు అవగాహన ఎలా కల్పిస్తున్నారు? పీజీ విద్యార్థులకి ఇప్పుడు లేటెస్ట్గా అంటే వాళ్ళకి ఏమేమి అవసరము అనేది అన్ని విధాలుగా వాళ్ళకి లైవ్ సర్జరీస్ అంటే చాలామంది పీజీ విద్యార్థులు దే ఆర్ నాట్ ఇన్ ది సెంటర్ అంటే హైదరాబాద్లో కానీ మేజర్ సిటీస్లో లేరు. దే డోంట్ హ్యావ్ ది అంటే చాలా మెడికల్ కాలేజ్లో కూడా దే డోంట్ హ్యావ్ ది ఫెసిలిటీస్. హై గ్రేడ్ సర్జరీస్ చూసే ఫెసిలిటీస్ లేవు. వాళ్ళందరికీ మేము లైవ్ సర్జరీస్ అరేంజ్ చేసాం. అంటే దోస్ హూ కెనాట్ సీ దెమ్ బిఫోర్, అంతకుముందు చూడగలేని ఇప్పుడు మేము కాన్ఫరెన్స్లో ఒక స్టేజ్ మీద వాళ్ళందరికీ అన్ని రంగాలు అంటే ఆర్థోపెడిక్స్లో వేర్వేరు రంగాల్లో భుజం కానివ్వండి, మోకాలు కానివ్వండి, తొంటి కానివ్వండి, నడుము కానివ్వండి అన్నిటికీ లైవ్ సర్జరీస్ అరేంజ్ చేసి వాళ్ళకి చూపించగలిగినాము. జాతీయ సదస్సు ముఖ్య ఉద్దేశం ఏంటి? అలాగే పీజీ వైద్య విద్యార్థులు హాజరయ్యారు, అలాగే వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద పెద్ద డాక్టర్స్ కూడా ఇక్కడికి వచ్చారు. సో ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా ఇది ఒక ఆనవాయితీగా వస్తున్న పద్ధతి. ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్క రాష్ట్రంలో స్టేట్ లెవెల్లో గత సంవత్సరంలో జరిగిన ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే భవిష్యత్తులో జరగాల్సిన ఇన్నోవేషన్స్ గురించి వాటిలో అవగాహన ఉన్న సీనియర్ డాక్టర్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ అందరూ గ్యాదర్ అయ్యి ఒక కాన్ఫరెన్స్ జరుగుతుందండి ఎవ్రీ ఇయర్. స్టేట్ లెవెల్లో దాన్ని స్టేట్ కాన్ఫరెన్స్ అంటాం, జాతీయ స్థాయిలో ఐఓఏ కాన్ఫరెన్స్ అంటాం, ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ కాన్ఫరెన్స్. సో ఇట్ ఈస్ ఏ protocol for all the Indian Orthopedic Association candidate, those who are members of IOA. ప్రతి ఒక్క ఆర్థోపెడిక్ సర్జన్ తను పాస్ అయిన తర్వాత వెన్ ఈజ్ రెడీ టు ఆపరేట్ ఆర్ రెడీ టు కండక్ట్ ఈజ్ క్లినిక్స్ ఇండివిజువల్లీ వాళ్ళకి ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ మెంబర్షిప్ వస్తుంది. సో వివిధ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరము 1 yearలో ఒక్కసారి ఈ సదస్సుని కండక్ట్ చేయాలి. దట్ ఈస్ రూల్. సో ఎవ్రీ ఇయర్ మనకు తెలంగాణ ఫామ్ అయిన దగ్గర నుంచి గత 9 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో కండక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక ఖర్చుతో కూడుకున్న మరియు చాలా కోఆర్డినేషన్తో పెద్ద టీం చేయాల్సిన పని ఉంటుంది దీనికి. బికాస్ వీ హ్యావ్ టు ఇన్వైట్ స్పీకర్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ లెవెల్, నేషనల్ లెవెల్. వీ హ్యావ్ టు కోఆర్డినేట్ దెమ్ అండ్ వాళ్ళు ఇచ్చే స్పీచెస్ కానీ లేకపోతే మిగతా విషయాలు కానీ కోఆర్డినేట్ చేయడానికి వీ నీడ్ ఏ బిగ్ టీమ్. బికాస్ వీ డివైడ్ దిస్ ఇంటూ 3 parts. ఒకటి అంటే గెస్ట్ లెక్చర్స్ అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకునే సీనియర్ డాక్టర్స్ ఇచ్చే మెసేజెస్. సెకండ్ థింగ్ ఈజ్ వర్క్షాప్స్ అంటే మనం ఫిజికల్గా 2 రకాలు ఉంటాయి వర్క్షాప్, డెమాన్స్ట్రేషన్ వర్క్షాప్స్ అండ్ లైవ్ వర్క్షాప్స్. డెమాన్స్ట్రేషన్ వర్క్షాప్స్ అంటే సాబోన్ మోడల్స్ పైన, అంటే బోన్ని మిమిక్ చేసే మోడల్స్ పైన హౌ టు ఆపరేట్, హౌ టు పుట్ స్క్రూస్, కాంప్లికేషన్స్ ఎలా అవాయిడ్ చేయాలి అండ్ వాటిని ఎలాగా సరిగా చేయాలి అనే పద్ధతిని సీనియర్ డాక్టర్స్ బోన్ మోడల్స్ మీద డెమాన్స్ట్రేట్ చేస్తారు. దట్ ఈస్ సాబోన్ మోడల్స్. ఎవరి ప్రాక్టీస్ వాళ్ళు చేసుకుంటూ కూడా 40 మంది గత 6 నెలల నుంచి ఒక ఫ్యామిలీ లాగా ఫామ్ అయ్యి ఒక టీం లాగా తయారై ఆ టీంలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క భాగం వర్క్ అన్ని అసైన్మెంట్ చేసుకొని వాళ్ళ వర్క్ని కోఆర్డినేట్ చేసుకునే టీం. దట్ ఈస్ కాల్డ్ ఆర్గనైజింగ్ కోర్ టీమ్. నేను ఆర్గనైజింగ్ సెక్రటరీ, డాక్టర్ మోతిలాల్ గారు ఆర్గనైజ్ చైర్మన్, డాక్టర్ నరసింహులు గారు కో చైర్మన్, డాక్టర్ వంశీధర్ రెడ్డి కో సెక్రటరీ అండ్ ట్రెజరర్ డాక్టర్ చంద్రశేఖర్ అండ్ సైంటిఫిక్ చైర్మన్
డాక్టర్ వెంకటరెడ్డి అండ్ పవన్ కుమార్ ఒక్కొక్క భాగానికి ఒక అధిపతిని పెట్టి వాళ్ళు రివ్యూ చేసి తర్వాత వాళ్ళని రివ్యూ చేయాలి మళ్ళీ మేము. సో ఇట్లా చేసుకుంటూ దీన్ని ఒక స్మూత్ వేలో, అంటే ఈ టైంకి వచ్చేవరకు ఎవరి పని వాళ్ళు చేసుకునేటట్టుగా డివైడ్ చేసి సక్సెస్ సాధించాం. ప్రతి ఒక్కరూ ఇది హైదరాబాద్లో చేసిన దానికి సమానంగా ఉంది. ఇంకా చెప్పాలంటే కొన్ని విషయాల్లో హైదరాబాద్ కాన్ఫరెన్స్ కన్నా బాగుందని చాలామంది ఇంప్రెస్ అయ్యి మాకు ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ భవిష్యత్తులో కూడా ఇలాంటి మా టీం ఒక యూనిట్ మీద ఉంటాం. ఇక్కడ మేము ఆర్థోపెడిక్ సర్జన్స్ 40 మంది ఉన్నా వీఆర్ ఏ సింగిల్ ఫ్యామిలీ. వీఆర్ అండ్ కమ్స్ అండర్ అ సింగిల్ ఫ్యామిలీ. సంవత్సరాల పాటు హైదరాబాద్లో నిర్వహించిన ఈ సదస్సును ఇవాళ కరీంనగర్లో నిర్వహించడం అభినందనీయం. ఎంతో మంది డాక్టర్ల కృషితో జాతీయ స్థాయి ఆర్థోపెడిక్ సర్జన్ సదస్సు విజయవంతమైంది. కెమెరామెన్ కుమార్తో భవానీ, న్యూస్ 360.